జై శ్రీకృష్ణ. ఈరోజు ఊర్మిళాదేవి 14 సంవత్సరములు ఎందుకు నిద్రపోయింది? మరలా పట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారిని కోరుకున్న వింత వరం ఏమిటో తెలుసుకుందాము. రావణ సంహారం జరిగిపోయింది. రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఒకరోజు రాముల వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు అని బ్రహ్మదేవుడు చెబుతాడు. 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు లక్ష్మణుడు. కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు. ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది. 14 ఏళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పగలగా కాచుకొని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడ అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని నాకు తెలుసు. కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏమి చేశావు అని అడిగారు. మనం వనవాసం చేస్తున్న నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు త్వరలో ఉంచేవాడిని అని లక్ష్మణుడు జవాబిచ్చాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలన్నీ సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆహార పొట్లాలన్నీ ఒకసారి లెక్క పెడదామని అనుకున్నట్ట. దాంతో వాటిని తెప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక 7 రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. లక్ష్మణ, ఓ 7 రోజుల పాటు ఆహారాన్ని ఆరగించావా ఏంటి అని పరిహాసంగా అడిగారట రాముల వారు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున మనం ఆహారం తీసుకోలేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో 3వసారి ఆహారాన్ని స్వీకరించలేదు. నేను ఇంద్రజిత్తు అందించినటువంటి బాణానికి మూర్ఛిల్లని రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నమూ చేయలేదు. మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యా పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మరునాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులతో పాటుగా మనసేన కూడా ఉపవాసం చేసింది. ఇలా 7 సందర్భాల్లో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులు చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాముల వారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా? అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగానికి మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటు నువ్వు కూడా మా పక్కనే ఆశీనురాలవై ఉండు అన్నారట రాముల వారు. రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ప్రభూ, నాకు నీ పాదాల దగ్గర చోటు ఉంటే వేరే వరమే వద్దు. ప్రతిరోజు నీ పాదాల చింతకి చేరుకొని నీ అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకున్నదట. కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నా తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆలయంలోని క్షేత్ర పాలకురాలుగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట రాముల వారు. ఈ వరం కారణంగానే ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం ప్రక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించారని చెబుతారు. పూరిలోని నిత్యం 56 రకాల ప్రసాదాలలో వైభవపేతమైనటువంటి నైవేద్యం రూపొందే విషయము అందరికీ తెలిసిందే. ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది. జై శ్రీకృష్ణ.